సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్ వల్ల కొంతమంది గాయాలయ్యాయి, ఒక కారు కూడా కాలిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సైన్యం బలగాలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినప్పుడు ఒక్కసారిగా సరిహద్దుల్లో ప్రధానంగా ఇటు జమ్మూ కావచ్చు, అలానే హర్యానాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పంజాబ్, అలానే రాజస్థాన్, ఈ ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం బార్డర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. బ్లాక్అవుట్ చేసిన తర్వాత జరిగినటువంటి దాడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం విజువల్స్ కూడా, మంటలు వస్తున్నటువంటి విజువల్స్ అవే. ఆ విజువల్స్లో కూడా ఒకటి కారు దగ్ధమవుతోంది, కొంతమందికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఇది డ్రోన్ అటాక్ వల్ల ఏమైనా జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ మేజర్గా ఏ డ్రోన్ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. భారత్ భూభాగం పై పారకుండానే ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. దీంతో పాటుగా ప్రధాని నివాసంలో కూడా కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది. ఇది ఒక కీలకమైనటువంటి భేటీ. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, ప్రస్తుతం ఈ ఫిరోజ్పూర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి, అలానే IMF లోన్ సంబంధించినటువంటి విషయంలో భారత్ ఏ విధంగా అడ్డుకుంటోంది, పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో కూడా మనం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ప్రస్తుతం ఈ ఫిరోజ్పూర్ దగ్గర జరిగినటువంటి ఘటన ఏంటి, దీనికి సంబంధించి కూడా ఏం చెప్తున్నారు అధికారులు? శ్రీహరి, కొద్దిసేపు క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం, ఇప్పుడు 4 రాష్ట్రాలను కూడా టార్గెట్ చేశారు పాకిస్తాన్. ఈరోజు ఈ డ్రోన్లు దాడి సుమారు ఈ 4 రాష్ట్రాల్లో ఒక 100కు పైగా ప్రస్తుతం మనకు అందుతున్నట్టు సమాచారం. 100కు పైగా ఈ డ్రోన్లు ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. 4 రాష్ట్రాల పైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాలనే ఎక్కువగా టార్గెట్ చేశారు ఈరోజు. అయితే ఆ 4 రాష్ట్రాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో, సైనిక స్థావరాలు, వాటి దగ్గర కూడా ఈ డ్రోన్లు ఈ రోజు తిరిగినటువంటి పరిస్థితి. అవంతిపుర ఎయిర్ బేస్ దగ్గర, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాల మీద, వాటి మీద కూడా ఈ యొక్క డ్రోన్లు ఎగిరినట్టుగా తెలుస్తుంది. ఒక్కో రాష్ట్రంలో గుజరాత్ లో ఎన్ని డ్రోన్లు న్యూట్రలైజ్ చేశారు, తర్వాత పంజాబ్ లో ఎన్ని న్యూట్రలైజ్ చేశారు, తర్వాత మిగతా జమ్మూ కాశ్మీర్ పక్కన ఉన్నటువంటి రాజస్థాన్ లో ఎన్ని న్యూట్రలైజ్ చేశారన్న సంకేతం ఇప్పుడే వస్తుంది. మొత్తానికైతే తిప్పికొట్ట అవంతిపుర ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఒక 2 ఈ యొక్క డ్రోన్లని న్యూట్రలైజ్ చేశారు. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ పెద్దగా జరగలేదు. కాకపోతే ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ యొక్క విజువల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిస్టర్బింగ్ గా ఉన్నాయి. ఆ విజువల్స్ ఈ యొక్క డ్రోన్స్ వాడటం వల్ల, డ్రోన్ వల్లనే ఇది జరిగిందా లేదా అన్నది అయితే కొంత ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అది డ్రోన్ వల్లనే అయిందా అన్నది. కానీ పంజాబ్ లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్ లో ఈ పాకిస్తాన్ సైన్యం ప్రయోగించినటువంటి పాకిస్తాన్ డ్రోన్ల కారణంగా కొంతమంది గాయాలు పాలైనట్లుగా కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ఇంకా వీటిని నిర్ధారించలేదు. అక్కడ కొన్ని డ్రోన్లు అయితే పేలాయి ఫిరోజ్పూర్ లో, వాటికి సంబంధించి కొంత గాయపడ్డారు, తర్వాత కొంత నష్టం జరిగింది. తర్వాత ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారి మీద ఫిరోజ్పూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కైఫెమికి గ్రామంలో ఒక అనుమానాస్పద స్థితిలో కారు మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ 3 వ్యక్తులు గాయపడ్డారని మొదట సమాచారం వచ్చింది. ఇది ఎట్లా ఈ యొక్క కారు మంటల్లో చిక్కుంది అన్న దాన్ని కొంత అనుమానాస్పదంగానే ఉందని కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళ 3లో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక నివేదికల ప్రకారం అయితే